ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో యేసు నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. యెషయా 38వ అధ్యాయము 5వ వచనము, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఈ రీతిగా నీతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నీ ప్రార్థన వింటున్నాడంట. నువ్వు అనుకుంటున్నావు కదా, నా జీవితం ఏంటి, ఎన్నో దినాలుగా ఈ సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను, లేకపోతే ఈ బలహీనత కోసం ప్రార్థిస్తున్నాను, ఈ అప్పు కోసం ప్రార్థిస్తున్నాను, అసలు ఏంటి నా పరిస్థితి, నా ప్రార్థన నిజంగా దేవుని దగ్గరికి వెళ్తుందా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీకు గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నీ ప్రతి కన్నీరు నా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు తన బుడ్డిలో లెక్కిస్తున్నాడంట. నువ్వు కంగారు పడొద్దు, నువ్వు భయపడొద్దు. నీ ప్రార్థన నా దేవునికి వినబడింది, ఆయన చూస్తున్నాడంట. అందుకే ఆటోమేటిక్గా నీ భర్త మారు మనసు కొరకు నువ్వు చేస్తున్న ఆ కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు. నీ అప్పుల కోసం చేస్తున్న ఆ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన చెంది భయంతో ప్రార్థిస్తున్న ఆ కన్నీళ్ళు నా యేసయ్య పాదాలను తడుపుతున్నాయంట. కాబట్టి ఇది గొప్ప శుభ సూచన. ఎందుకంటే నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నీ కన్నీళ్ళు నేను తొడవబోతున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. కాబట్టి చూడండి, అన్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, అన్న కన్నీళ్ళు దేవుని పాదాలు తడిపే. ఈ గతించిన నెలలన్నీ నువ్వు ఎంత ప్రార్థన చేసి ఎంత ఏడ్చావో నీ కన్నీరు వ్యర్థం కాదు. నువ్వు ఏడుస్తున్నావు కదా, నీ కన్నీళ్ళు ఆయన తొడవబోతున్నాడు ఈ ఉదయం. నువ్వు భారం కలిగి ప్రార్థిస్తున్నావు కదా, నీ ప్రార్థన వింటున్నానన్నాడు ఆయన. ఎంత గొప్ప శుభ సూచన చూడు. నీ వేదన పోబోతుంది, నీ దుఃఖం పోబోతుంది, నీ కన్నీరు తొడవబడుతున్నాయి, నీ అప్పుల నుంచి విడుదల రాబోతుంది, నీ బంధకాల నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. భయపడదు, విన్నాడు ఆయన, కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, నమ్ము, విశ్వసించు, నీ ప్రార్థన ఆయన విన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది అయితే భర్తల నిమిత్తము, అప్పుల నిమిత్తము, వ్యాధి నిమిత్తము, బాధ నిమిత్తము ఎంతమంది కన్నీరు విడుస్తున్నారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో, వారు ప్రార్థన విన్నాను అని సెలవిచ్చిన గొప్ప దేవుడు నీవయ్యా. వారందరూ ప్రార్థన అంగీకరించి వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఈరోజు గొప్ప కార్యము యేసు నామములో జరుగునుగాక. మీరు దీవించి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.